నమస్తే. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి దానిపైన ఎలా చూడాలి అయితే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కేంద్రం నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ఒక కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చినటువంటి కేటాయింపుల్ని ఎలా చూడాలంటారు? ఇది ఆంధ్రప్రదేశ్కి గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం అయిపోయింది. మొత్తం అభివృద్ధి లేకపోగా నెగటివ్ గ్రోత్ కనిపించింది. నెగటివ్ గ్రోత్ అంటే పరిశ్రమలు, అంటే గ్రోత్ అంటే పరిశ్రమలు రావటం, అభివృద్ధి సాధించటం. అటువంటి పరిస్థితి లేకుండా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవటం, ఉపాధి అవకాశాలు పోవటం, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలందరూ కూడా వలస వెళ్ళటం, హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి వలసపోవటం. ఇటువంటి పరిస్థితులన్నీ చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద కూడా తీవ్రమైన అణచివేత విధానాలు ఉన్నాయి. ఎవరు నోరెత్తితే వాళ్ళ గొంతు మీద కాలు వేసి తొక్కే విధంగా 5 సంవత్సరాల పరిపాలన సాగింది. అంటే ప్రజలు భయభ్రాంతులైపోయి వాళ్ళు ఒక మూలన బిక్కుమంటూ బతకాల్సిన దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి చూసాం. ఇప్పుడు అంటే ఒక రాష్ట్రం, ఏ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రం ఈ విధంగా వెనక్కి తిరోగమనం దిశలో వెళ్ళిపోతూ ఉంటే కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. గత 5 సంవత్సరాల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే పని చేసింది. స్పెషల్ గ్రాంట్లు ఇవ్వటం, అది ఇవ్వటం, ఇది ఇవ్వటం చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఆదుకుందాం అని. కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా గుటకాయ స్వాహ. మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా మొత్తం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన డబ్బుల్ని కూడా పక్కదోవ పట్టించిన ఒక చేతగాని అసమర్థ ప్రభుత్వాన్ని మనం ఇంతకాలం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే మొత్తం దేశంలో వెనుకబడిన రాష్ట్రాల జాబితాల్లోకి చేరిపోయే పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎలా కాపాడాలి అని ఆలోచించి ప్రజలు ఇంత పెద్ద మ్యాండేటరీని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. మొత్తం ఈయనైతే తప్ప దీన్ని రెక్టిఫై చేయలేడు. రాంగ్ ట్రాక్లో పడిపోయిన స్టేట్ని మొత్తం రైట్ ట్రాక్లోకి తీసుకురావాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. అందుకనే తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యత, ఇది ఒక పదవి కాదు, బాధ్యత అనేది చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా తెలుసు. ఆ డైరెక్షన్లోనే ఆయన పనిచేస్తుంటాడు. ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఆయనకి తెలుసు. ఆయనకి ఇప్పుడు కేంద్రం బడ్జెట్ పెట్టబోతున్నది. ఈ బడ్జెట్లో మనకి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టించుకోవాలి. దిస్ ఈజ్ ది రైట్ టైం అని చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు కాబట్టి ఆ విషయం తెలుసు. అంటే ప్రత్యేకంగా ఆ యొక్క శాఖ మంత్రిని పంపించకుండా ఆయనే వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆయన వెళ్తేనే ఖచ్చితంగా పని జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఆ సంబంధిత శాఖల మంత్రులు వెళ్ళటం అదంతా కూడా ఏంటంటే అదంతా మామూలు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే ఇదిగో మా రాష్ట్రం ఈ డైరెక్షన్లో వెళ్ళబోతున్నది, మేము ఈ డైరెక్షన్లో వెళ్తే కేంద్రానికి అంటే మొత్తం భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయి ఉన్నది కదా, మరి దీన్ని ముందర తెస్తే కదా దేశం మొత్తానికి ఉపయోగపడేది. ఈ పాయింట్లన్నీ చెప్పటం అనేది ముఖ్యమంత్రి ధర్మం. గత 5 సంవత్సరాల్లో అంతకు ముందర మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అక్కడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని కలిసి ఏం చెప్పేవాడో మనందరికీ తెలుసు. రాష్ట్రం గురించి ఏ రోజున మాట్లాడలేదు. మాట్లాడకపోయినా కేంద్రం సహాయం చేసింది. ఆ సహాయాన్ని దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి అంటే మొత్తం మాకింత అన్యాయం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించిన నాటి కన్నా కూడా ఎక్కువ నష్టాల్లో ఉన్నాము మేము అనే విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలాగా చెప్పాడు. అర్థమయ్యేలాగా చెప్పటమే కాకుండా అంటే మాకు ఏమేం కావాలి,
కేంద్రం ఏ విధంగా సహాయం చేస్తే రాష్ట్రం సత్వర అభివృద్ధి మార్గంలోకి వచ్చేస్తుంది అనే పాయింట్లను వాళ్ళకి చెప్పటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ డైరెక్షన్లోనే ఇప్పుడు కేటాయింపులు చేసింది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఉంటుంది, పూర్వోదయ స్కీమ్ అని. ఆ పూర్వోదయ స్కీమ్ అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటే బాగా వెనుకబడిపోయి ఉన్న రాష్ట్రాలు, వాటికి ప్రత్యేక హోదా అందులో అమలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రత్యేక హోదా అమలులో ఉన్న రాష్ట్రాలలో అమలు చేసే పథకం పూర్వోదయ స్కీమ్, పూర్వోదయ పథకం అంటారు దాన్ని. అటువంటి పూర్వోదయ పథకాన్ని ఆంధ్రప్రదేశ్కి అమలు చేయటం అనేది ఇక్కడ ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనం చాలా స్పష్టంగా చూడాల్సిన అంశం. ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రత్యేక హోదా కోరుతున్న బీహారు కూడా ఈ పూర్వోదయ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అంటే మనకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు కలిగించే విషయం ఈ పూర్వోదయ స్కీమ్లోకి ఆంధ్రప్రదేశ్ని బీహార్ని కూడా తీసుకురావటం. ఈ పూర్వోదయ స్కీమ్ యొక్క గొప్పతనం ఇది. ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం. చాలా మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, మొత్తం అమరావతిలో తుమ్మ చెట్లని మొలిపించాడు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం కంప్లీట్ అంటే వేగంగా, ఎంత వేగంగా వీలవుతుందో అంత వేగంగా పోలవరం పూర్తి చేయటానికి సంపూర్ణ సహాయం ఇస్తామని చెప్పారు. మనకి ఇవే కావాలన్నమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఇస్తామని. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ దానికి ప్రత్యేక సహాయం. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు. కొప్పర్తి ఓరవకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు. విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓరవకల్లుకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పటం. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ అంటే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తారు. అంటే ఇవన్నీ కూడా సాధారణమైన విషయాలు కాదు. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కావాలి అని అప్పట్లో ఆయన తీసుకొచ్చాడు కూడా. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాడు, ప్రత్యేక ప్యాకేజీ. ఆ ప్యాకేజీని అపహాస్యం చేసి, ఎగతాళి చేసి జగన్మోహన్ రెడ్డి దాని మొత్తాన్ని ఆపేయించుకున్నాడు. ఒక్క పైసా కూడా అందులో రాలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేసింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అంటే ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారయ్యా కేంద్రం వాళ్ళు వెళ్ళి తెచ్చుకో అంటే ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ అక్కర్లేదు, నేను వెళ్ళి కూర్చుంటే చాలు డెవలప్ అవుతుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక 500 కోట్లతోటి పెద్ద బిల్డింగు, బంగారపు కమోడ్లతోటి బిల్డింగ్ కట్టించుకున్నాడు. అంతే తప్ప ఉత్తరాంధ్రని డెవలప్ చేయలే. అసలు ఉత్తరాంధ్రకి అన్యాయం చేశాడు. డెవలప్మెంట్ సంగతి పక్కన పెట్టండి, అన్యాయం చేశాడు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రాయలసీమ ప్రాంతవాసి, నేను పులివెందుల పులి, టైగర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్యాకేజీలు అవన్నీ తీసుకొని వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎట్లా ప్రణాళిక వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మొత్తం ఈ కారిడార్లు డెవలప్ చేయటం, పారిశ్రామిక కారిడార్లను డెవలప్ చేయటం, వాటికి ప్రత్యేక ఇన్సెంటివ్స్, ప్రత్యేక నిధులు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తీసుకురావటానికి
కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి తగిన సమాచారం ఇచ్చేసి మాకు ఈ హెల్ప్ ఇస్తే మేము జాతి అభివృద్ధికి అవును. మేము ఇంత సహాయం చేస్తాం, మీరు మాకు సహాయం చేయండి, మేము మీకు సహాయం చేస్తాం అన్న కాన్సెప్ట్ని తీసుకెళ్ళి కేంద్రం దగ్గర ప్రజెంట్ చేయటంలో చంద్రబాబు నాయుడు కృతకృత్యుడయ్యాడు. అందుకనే ఈ రోజున మనం కేంద్ర బడ్జెట్లో మనకి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని రకాల వరాలు వచ్చినాయి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కృషి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి ఒకటే చెప్తున్నది, ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి ఏ ప్రాంతం అయితే వెనకబడిపోతుందో ఆ ప్రాంతానికి మేము ఎక్కువ సహాయం చేస్తాము, మేము ఇచ్చే స్కీముల్ని వాటిని ఆ రాష్ట్రాలు కూడా ఉపయోగించుకోవాలి అనే ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నిటినీ తీసి తొంగలో దొక్కాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ స్కీములు అవి మొత్తం అసలు మాకేం కావాలి, మీరు మాకు సహాయం చేస్తే మేము మీకు అంటే నేషనల్ ఇన్కమ్కి మేము ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాం అని చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నచ్చి కేంద్ర బడ్జెట్లో ఈ స్థాయిలో ఊహించని స్థాయిలో సహాయం రావటం అనేది ఇట్ ఈజ్ ఎ వెల్కమింగ్ డెసిషన్. ఇట్ ఈజ్ అసలు మొత్తం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, అదే మొత్తానికి ఈ ప్రకటించినటువంటి ఒక ప్యాకేజ్ ఏదైతే ఉందో నిజంగా ఏపీకి అభివృద్ధికి చాలా దోహదపడుతుందని చెప్పేది అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం.